అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అంతర్వేదికరలో కాపు సంఘాలు వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని తొలగించారు. అయితే పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని కాపు సంఘాలు వాగ్వాదానికి దిగాయి. ఇదేమీ ఆలోచించకుండా అధికారులు విగ్రహం ఎలా తొలగిస్తారు అంటూ తెల్లవారుజాము నుంచి కాపు సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైన బైఠాయించారు. విగ్రహాన్ని మళ్లీ ఇదే ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నించిన కాపు నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించినా లెక్క చేయకుండా తిరిగి కాపు సంఘాలు విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమయంలో రంగా విగ్రహానికి సంబంధించి చేయి విరిగిపోయింది. దీంతో ఎందుకు విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని పోలీసులను మహిళలు నిలదీశారు. ఈ సమయంలో పోలీసులు కాపు సంఘాల మధ్య తోపులాట జరిగింది. అటు అంబేద్కర్ విగ్రహం పక్కన రంగా విగ్రహం పెట్టకూడదంటూ ఎస్సీ సంఘం ఆందోళన చేపట్టింది. ఘటనా స్థలికి ఇరు వర్గాలు చేరుకోవడంతో అంతర్వేదికరలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతలు జరుగుతున్న సమయంలోనే ఒక పోలీస్ అధికారి తోపులాటలో కింద పడిపోయారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.